Hi, hello, this is Deepika from Cadness. Welcome to you all to the Cadness YouTube channel. So here in this video we are going to see few column chart options and also the shortcut keys. So ఈ వీడియోలో మీరు కాలమ్ చార్ట్ ఎట్లా జనరేట్ చేస్తారు వితౌట్ యూజింగ్ మౌస్. మీరు కాలమ్ చార్ట్ని జనరేట్ చేస్తాం, షార్ట్కట్ కీలు ఉన్నాయి. అండ్ ఆల్సో ఆ కాలమ్ చార్ట్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. కస్టమైజ్ అంటే మీకు ఎట్లా కావాలి అట్లా మీరు చేంజెస్ డిజైన్ ఫార్మాట్ చేసుకోవచ్చము. దాన్ని ఈ క్లాస్లో మీరు ఇన్ డెప్త్గా నేర్చుకుంటారు. సో హౌ టు క్రియేట్ ఏ కాలమ్ చార్ట్. సో ఇక్కడ నేను డేటాస్ ఇచ్చినాను. ఇట్ ఈస్ అ డేటా ఆఫ్ రిలయన్స్ స్టోర్. సో 3 ప్రోడక్ట్ది జస్ట్ అన్ ఇమాజినేషన్ డేటా. హెడ్ ఆఫీస్లో ఎంత సేల్ అయింది, బ్రాంచ్ 1 అండ్ బ్రాంచ్ 2లో ఎంత సేల్స్ అయింది అనేదాన్ని నేను డేటా ఇచ్చినాను. సో ఈ డేటా నాకు చార్ట్ లోపల కావాలి అంటే ది థింగ్ ఈజ్ మీరు మౌస్ యూస్ చేస్తే ఏం చేయాలి, జస్ట్ సెలెక్ట్ చేస్తారు డేటాని. మీరు ఇన్సర్ట్లో పోతే మీకు చార్ట్ ఉంటుంది. సో వేరియస్ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆర్ దేర్. చార్ట్ లైక్ 2D కాలమ్ చార్ట్, 3D కాలమ్ చార్ట్, సిలిండర్, కోన్, పిరమిడ్. ఈ చార్ట్లన్నీ మీకు బార్ గ్రాఫ్లో వస్తుంది. లైన్ డయాగ్రామ్లో పోతే 2D లైన్స్ 3D లైన్స్ అనేసి. లైక్ వైజ్ పై చార్ట్లు ఉన్నాయి 3D 2D. అండ్ లైక్ బార్ వైజ్ హారిజాంటల్ బార్ డయాగ్రామ్స్ ఉంది, ఏరియా డయాగ్రామ్స్ అండ్ స్కాటర్ డయాగ్రామ్స్ అండ్ అదర్ చార్ట్స్. సో అదర్ చార్ట్స్ ఆర్ సంథింగ్ లైక్ దిస్ రైడర్, బబుల్, డౌన్ నెట్, సర్ఫేస్, స్టాక్ అనేసి. సో ఇదన్నీ ఆర్ సమ్ ఆఫ్ ది చార్ట్స్. సో లెట్ us see ఫస్ట్ థింగ్ దట్ ఈస్ కాలమ్ చార్ట్. సో డేటా సెలెక్ట్ చేసినారు, కాలమ్ చార్ట్లో పోతే కాలమ్ చార్ట్ క్లిక్ చేస్తే మీకు డేటా వస్తుంది. ఇట్లా మీరు మౌస్ యూస్ చేయకుండా డైరెక్ట్గా ఎట్లా చేసేది అంటే ఆఫ్టర్ సెలెక్టింగ్ ద డేటా షార్ట్కట్ కీ ఈజ్ Alt F1. సో Alt F1 ఇస్తే మీకు డైరెక్ట్గా చార్ట్ క్రియేట్ అయిపోతుంది. సో దీంట్లో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అగైన్ ఐల్ బీ షోయింగ్ యూ. జస్ట్ press Alt plus F1 to create a chart. So without using mouse మీకు కాలమ్ చార్ట్ జనరేట్ అవ్వాలి అంటే యూ క్యాన్ యూజ్ Alt plus F1 to insert the కాలమ్ చార్ట్ అనేసి. సో ఈ కాలమ్ చార్ట్ని నేను ఎడిట్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ నేను సైజ్ డిక్రీజ్ చేస్తానంటే యూ క్యాన్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద చార్ట్, రైట్. సో దీంట్లో మీకు డేటాస్ ఉంది. సో ఏమిది డేటాస్ అంటే ఫస్ట్ లెట్ us see ది డిఫరెంట్ థింగ్స్ ఇన్ ద చార్ట్. సో ఈ చార్ట్లో ఏమేమి ఉంటుందంటే ఇవన్నీ ప్లాట్ ఏరియా అనేసి చెప్తాము. అండ్ దీస్ ఆర్ ద గ్రిడ్ లైన్స్. దిస్ ఈస్ ప్లాట్ ఏరియా. ఓకే, ఇది లెజెండరీ ఫీల్డ్స్ అనేసి చెప్తారు. అండ్ దిస్ ఈస్ హారిజాంటల్ యాక్సిస్ అండ్ దిస్ ఈస్ వర్టికల్ యాక్సిస్. ఇక్కడ మీరు చార్ట్ టైటిల్ కూడా వేసుకోవచ్చుము. సో వాట్ ఈస్ దిస్ చార్ట్? దిస్ ఇస్ అ కాలమ్ చార్ట్. దీస్ ఆర్ సిరీస్ అంటే బేస్డ్ ఆన్ డేటా ఇది సిరీస్ వైజ్ మీకు అరేంజ్ అవుతుంది. సో ఇది సిరీస్ అనేసి. ఇది ప్లాట్ ఏరియా అండ్ దీస్ ఆర్ గ్రిడ్ లైన్స్. దిస్ ఈస్ లెజెండరీ ఫీల్డ్స్ అండ్ ఇది హారిజాంటల్ డయాగ్రామ్ అండ్ దిస్ ఈస్ వర్టికల్ ఏరియా. ఓకే, సో ఇప్పుడు నీకు చార్ట్ టైటిల్ కావాలి అంటే యూ క్యాన్ డూ దట్. సో యూజింగ్ డిజైన్, ఫార్మాట్ అండ్ లేఅవుట్ ఆప్షన్. డిజైన్, లేఅవుట్ అండ్ ఫార్మాట్ ఆర్ ఫర్ ఎడిటింగ్ ద చార్ట్ టూల్స్. సో ఈ చార్ట్ టూల్స్ని యూజ్ చేసుకుని మీరు చార్ట్ని ఎడిట్ చేయొచ్చు. బిఫోర్ దట్ నేను కజర్ బయట పెడతానంటే చార్ట్ టూల్స్ అంటే అపియర్ అవ్వలేదు. మీరు చార్ట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, చార్ట్ టూల్స్ వస్తుంది. ఇక్కడ మీరు చార్ట్ని ఎడిట్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ దిస్ డిజైన్ అంటే ఫస్ట్ మీరు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్ని మీరు క్లిక్ చేసి అలాంగ్ విత్ యాక్సెస్ డేటాలన్నీ వస్తుంది. మీరు ప్లెయిన్ చార్ట్ కావాలంటే ఇక్కడ ప్లెయిన్ చార్ట్ క్లిక్ చేస్తే చాలు. చార్ట్ టైటిల్ కావాలంటే మీరు డబుల్ క్లిక్ చేస్తే యూ క్యాన్ టైప్ ద చార్ట్ టైటిల్, లేదు దానికే ఒక ఫార్మాట్ కూడా ఉంది. అండ్ డిజైన్లో మీరు వేరియస్ డిజైన్స్ ఫర్ ద చార్ట్. ఇంత డిజైన్లు ఉంది, ಯಾವ డిజైన్ మీకు కావాలో ఆ డిజైన్ని మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫైన్. దెన్ లేఅవుట్ ఆప్షన్. వాట్ ఈస్ దిస్ లేఅవుట్? నాకు చార్ట్ టైటిల్ కావాలి, హారిజాంటల్ యాక్సిస్ టైటిల్, వర్టికల్ యాక్సిస్ టైటిల్ కావాలంటే యూ క్యాన్ యూజ్ చార్ట్ టైటిల్ ఆప్షన్. సో ఓకే, దీంట్లో సెంటర్ కావాలి లేదా అబోవ్ ది చార్ట్. సెంటర్ ఓవర్లే అంటే విత్ ఇన్ సెంటర్ ఆఫ్ ద చార్ట్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు అబోవ్ ద చార్ట్ ఇస్తే చార్ట్ ప్లాట్ ఏరియా పైన వచ్చలేదు, అబోవ్ ద చార్ట్ వస్తుంది. ఇక్కడ మీరు సేల్స్ ఆఫ్ ద మంత్ అనేసి మీరు టైటిల్ ఇయ్యము. సో ఓకే, దెన్ ఇఫ్ ఇన్ కేస్ నాకు హారిజాంటల్ యాక్సిస్కి వర్టికల్ యాక్సిస్కి టైటిల్ కావాలంటే యూ క్యాన్ గో యాక్సిస్ టైటిల్. దీంట్లో హారిజాంటల్ యాక్సిస్ టైటిల్ బిలో యాక్సిస్ అంటే అక్కడ మీరు టైటిల్ ఇయ్యసు బ్రాంచెస్. ఫైన్. సో ఇప్పుడు వర్టికల్ యాక్సిస్కి టైటిల్ కావాలంటే వర్టికల్ యాక్సిస్ టైటిల్ రొటేటెడ్ టైటిల్ దట్ ఈస్ అమౌంట్.
ఫైన్. సో ఈ లెజెండరీ ఫీల్డ్స్ నాకు టాప్ లెఫ్ట్ రైట్ కావాలి అంటే టాప్ లెఫ్ట్ రైట్ బాటమ్ ఎక్కడ కావాలో అక్కడ మీరు లెజెండరీ ఫీల్డ్స్ని ఫిట్ చేసుకోవసము. ఫైన్. నెక్స్ట్ ఈజ్ డేటా లేబుల్స్. నేను సెంటర్ అంటే ఈ డేటా లేబుల్స్ అంటే ఇది 45,000ని ఇండికేట్ చేస్తుంది ఈ సిరీస్. సో అది డేటా లేబుల్స్ సెంటర్లో మీకు విత్ నెంబర్స్ చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఈ డేటా లేబుల్స్ వచ్చేసి నన్ అంటే రిమూవ్ అవుతుంది. నో, సెలెక్ట్ ద ఎంటైర్ టేబుల్, ఎంటైర్ చార్ట్. లెజెండరీ డేటా లేబుల్స్ నన్ ఇస్తే రిమూవ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇన్సైడ్ బేస్లో కావాలి అంటే ఇన్సైడ్ బేస్, డేటా లేబుల్స్ ఇన్సైడ్ ఎండ్ అంటే ఇన్సైడ్ ఎండ్, లేదు ఇన్ బిట్వీన్ అంటే ఇన్సైడ్ ఎండ్, లేదు ఇన్సైడ్ బేస్, సెంటర్ అంటే సెంటర్లో వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ డేటా లేబుల్స్ వద్దు అంటే నన్ చేయండి, రిమూవ్ అవుతుంది. డేటా టేబుల్, షో డేటా టేబుల్ అంటే ఈ డేటా టేబుల్ చార్ట్ లోపలనే వచ్చేస్తుంది. సో దట్ మీకు డేటా అలాంగ్ విత్ టేబుల్ మీకు ఇక్కడ ఉంటుంది. నన్ అంటే యూ కెన్ రిమూవ్. దెన్ గ్రిడ్ లైన్స్, నేను ఆల్రెడీ చెప్పినాను దీస్ ఆర్ గ్రిడ్ లైన్స్. సో మైనర్ గ్రిడ్ లైన్స్ వేసినాను, ఐ మీన్ మైనర్ గ్రిడ్ లైన్స్ ఆర్ దేర్. మేజర్ గ్రిడ్ లైన్స్ ఉంటే లైక్ దిస్ గ్రిడ్ లైన్స్ ఆర్ మేజర్ అంటే గ్యాప్ ఉంటుంది. వర్టికల్ మైనర్ గ్రిడ్ లైన్స్ అంటే చిన్న చిన్న లైన్స్ ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ గ్రిడ్ లైన్స్, హారిజాంటల్ నన్, వర్టికల్ కూడా నన్ అంటే ఈ గ్రిడ్ లైన్స్ అన్ని రిమూవ్ అవుతుంది. దిస్ ఈజ్ ప్లాట్ ఏరియా, షో ప్లాట్ ఏరియా, ప్లాట్ ఏరియా షో అవుతుంది. నన్ అంటే ప్లాట్ ఏరియా రిమూవ్ అవుతుంది, ఓన్లీ ద చార్ట్ పైన అక్కడే ఉంటుంది. ప్లాట్ ఏరియా కావాలంటే యూ క్యాన్ షో ప్లాట్ ఏరియా అనేసి. సో దీస్ ఆర్ ఫ్యూ లేఅవుట్ ఆప్షన్. ఫార్మేట్లో నార్మల్లీ మీరు ఏం డిజైన్ చేస్తారు కదా, డిజైన్ చేసేది ఒకటే. ఫార్మేట్లో పోయి మీరు షేప్ ఫిల్ అన్ని మీరు చేసుకోవచ్చు లైక్ దిస్. ఫైన్. సో దీనికి మాకి డిజైన్ ఆప్షనే ఫైన్. సో ఇప్పుడు అగైన్ వన్ ఆప్షన్ ఈజ్ నేను ఇది చార్ట్ని డిలీట్ చేస్తాను. నాకు ఈ చార్ట్ ఏమవ్వాలి, నెక్స్ట్ షీట్లో కావాలి. ఇదే డేటా ఇదే షీట్లో కాదు, నెక్స్ట్ షీట్లో సపరేట్గా ఓన్లీ ద చార్ట్ నాకు కావాలి అంటే జస్ట్ సెలెక్ట్. మనము ఇదే చార్ట్లో కావాలంటే వి యూస్ టు యూజ్ ఆల్ట్ F1. సో సేమ్ షీట్లో వస్తుంది కదా డేటా. ఇదే వేరే షీట్లో కావాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ F11. సో సెలెక్ట్ ద డేటా అండ్ గివ్ F11. ఏమవుతుంది, సపరేట్గా ఒక షీట్ జనరేట్ అవుతుంది కాల్డ్ చార్ట్ 2. సో ఇక్కడ మీకు సపరేట్గా ఒక చార్ట్ అనేసి ఒక షీట్ ఉంటుంది. ఇక్కడ మీరు ఎడిటింగ్ చేంజెస్ అనేసి వేసుకోవసము. వేరిన్ ఒక సపరేట్ షీట్లో మీకు చార్ట్ కావాలంటే యూ హ్యావ్ టు యూజ్ షార్ట్ కట్ F11. F11 is the shortcut key. Same thing. ఇది plot area, grid lines, series, legendary fields, horizontal axis and vertical axis. Same thing అన్ని again design layout format same ఉంటుంది. But the thing is మీరు కొత్త షీట్లో మీకు డేటా వస్తుంది యూజింగ్ ద షార్ట్ కట్ F11. Okay, I hope you have learnt out of the video, and do like this video and press bell icon for notification, and do subscribe our Cadence YouTube channel. Thank you for watching the video. Stay subscribed. Thank you.